అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విజయ్ సార్ హాయ్ సార్. హాయ్. జనరల్గా ఒక కథ నిర్మాతకు చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంచెం సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ అలా వచ్చావు. అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి. ఆ పెద్ద హాల్, అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా. అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్న. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైము బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవీ బన్నీవాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మీకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే. నమ్మారు, చేశారు అంత. నేహార్, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి. నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు సోషల్ ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది. ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి? ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, పాడదు జాబ్. సో అంతేమీ ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి. కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. ప్రియదర్శి అన్న చెప్పండి. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఆల్రెడీ డేట్స్ లేవు 2 years వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయటం అలాగైతే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు బేసికలీ. ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నీవాసు గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని, లేకపోతే వైరా కానీ, ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావుడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. ధ్రువన్, మాకు షాంపూ నిజం అది కూడా చెప్పు. తర్వాత మామూలుగా ఒక సింగర్గా రఘురామ్గా మాకు పరిచయం, తర్వాత మా మధ్యలో లిరిక్ రైటర్ కూడా మారావు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్లో కొడుతున్నావు. సో నీ పేరు మార్చుకోవడం వల్లే ఇలాగ సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నావా, లేదా ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ సూపర్ సక్సెస్, ఇందాక వాసు కూడా బాగా చెప్పారు, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని దాని గురించి చెప్పారు. పాటలు బాగా వచ్చాయండి, అది ఓకే. అది మీ పేరు మార్చుకోవడం వల్లే ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామే. సో ఆర్ఆర్ ధ్రువన్
దిస్ ఇస్ స్క్రీన్ నేమ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో 5 yearsగా అదే పేరులో నేను మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీని చేస్తున్నాను. బట్ ఇది నా ఫస్ట్ ఫిలింలా ఫీల్ అవుతున్నాను. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న నటుడు నిఖిల్ కార్తికేయ 2 చిత్రంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా కూడా మారారు. ఆయన ప్రస్తుతం ది ఇండియా హౌస్ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పకులుగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే అనుకోకుండా ఈ మూవీ సెట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శంషాబాద్ సమీపంలో జరుగుతుంది. షూటింగ్ లో భాగంగా సముద్రం సీన్లు తీసేందుకు భారీగా సెట్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు భారీగా వాటర్ ట్యాంక్ ని కూడా ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ ఒకసారిగా కూలిపోవడంతో పలువురు సాంకేతిక సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో సినిమా సెట్ మొత్తం జలమయమైంది. ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. వాటర్ ట్యాంకర్ పేలడంతో నీళ్లన్నీ కూడా సెట్లోకి వరదలా పోటెత్తడం వలన సెట్ నాశనమైందని సమాచారం. ఇక లైట్లు, కెమెరాలు, ఇతర సినిమా షూటింగ్ సామాగ్రి దెబ్బతిందని కూడా చిత్ర బృందం తెలిపింది. ఇక సెట్లో నిఖిల్ ఉన్నాడా లేదా అనే సందేహం అందరిలో ఉండగా ఈ క్రమంలో నిఖిల్ స్పందించారు. తన సోషల్ మీడియా ద్వారా స్పందించిన నిఖిల్ ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించే ప్రయత్నంలో కొన్నిసార్లు రిస్కులు తప్పవని అన్నారు. అయితే అలాంటి సమయంలోనే ఈ ఘటన జరిగింది. మా సిబ్బంది తీసుకున్న తక్షణ జాగ్రత్త వల్ల పెను ప్రమాదం నుంచి బయటపడ్డామని నిఖిల్ పేర్కొన్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని ఖరీదైన పరికరాలను కోల్పోయాం. దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరం సురక్షితంగా ఉన్నామని నిఖిల్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక ముగింపు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు అసంభవం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది కావస్తున్న సినీ పరిశ్రమ పెద్దలతో గానీ, ప్రభుత్వ అధికారులతో గానీ ఇప్పటివరకు సరైన చర్చలు జరగలేదన్న అసంతృప్తి కొంతకాలంగా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా నటుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ముఖ్యమంత్రితో అధికారిక సమావేశం జరగకపోవడంపై ఆయన గట్టిగానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారైనట్లు సమాచారం. దాదాపు 30 మంది వరకు కూడా సినీ రంగ ప్రముఖులు ఏపీ సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, దిల్ రాజు పరిశ్రమ నుంచి పెద్దలుగా తమ సమస్యలను చంద్రబాబుకు వివరించనున్నారు. రాజు, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి హీరోలు రిమ్యునరేషన్ లేకుండా చేసినవి ఉన్నాయి, రిమ్యునరేషన్ తిరిగి చేసినవి ఉన్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది ఇండస్ట్రీలో, ఇవాళ కొత్తగా కాదు, కానీ జరుగుతూ ఉంది. అలాగే డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అండర్స్టాండింగ్తో అసలు వితౌట్ రిమ్యునరేషన్తో సినిమాలు కూడా చేసినవి ఉన్నాయి. సో ఆ ట్రెండ్కి ఇప్పటికి వచ్చి ఎందుకు ఇప్పుడు హీరోలు అలా కనిపించారు? నేను చెప్పింది అది కాదు. ఈ సినిమాకి వాళ్ళిద్దరు రెమ్యునరేషన్ ఫైనల్ అయ్యి సినిమా అంత అయిపోయిన తర్వాత, అయిపోయే ముందు ఇద్దరు నాకు ఆఫర్ ఇచ్చారు చూడు, దాని గురించి చెప్పా. ఇద్దరు రెమ్యునరేషన్ సినిమా ముందే లాక్ అయిపోయినాయి. సినిమా ఫినిషింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్ వచ్చి ఇది ఉంది సార్, ఇది ఉందని చెప్పి అప్పుడే ఓపెన్గా, నేను అలా డల్గా ఇది నంబర్లన్నీ వేస్తుంటే పెన్ను తీసుకొని నా రెమ్యునరేషన్ ఇక నుంచి వద్దు సార్. అలాగే నితిన్ దగ్గర ఇలా డిస్కషన్ వచ్చినప్పుడు, అంకుల్ మీరు ఎంత పంపిస్తే నాకు అంతే రెమ్యునరేషన్ ఈ సినిమాకి. దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రెమ్యునరేషన్లు అన్నీ ముందే మాట్లాడుకుంటాం. తర్వాత మెయిన్ ఏంటంటే ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా సాంగ్స్ ఆడియో కంపెనీలు కొనేది ఆ వ్యూస్ ఈ 10 million, 50 million, బిలియన్లు ఇలా ఎంతో మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్ ఆడియో కంపెనీల మీద కొట్టదా? మీకు వాళ్ళు కొనే అంత డబ్బులు పెట్టి కొంటారు కదా వాళ్ళు. అస్సలు కొట్టదు. ఒరిజినల్గా స్టార్ట్ అవ్వండి, ఒరిజినలే నడుస్తుంది. వాళ్ళకు తెలుసు, అది వాళ్ళకి తెలియదా? తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మరి అయిపోయింది కదా. అందరికి లోపల ఉన్న అందరికీ ఓపెన్ సీక్రెట్ అది. మెగా బ్రదర్ ముద్దుల తనయుడు వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని మెగా కోడలిగా మారింది లావణ్య త్రిపాఠి. ఈ జంట కొన్నాళ్ళు సీక్రెట్ గా ప్రేమాయణం నడిపి ఆ తర్వాత పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుని అనంతరం పెళ్లిపీటలెక్కారు. తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మాల్దీవులలో ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. అయితే వారిలా టూర్కు వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మాల్దీవుల విహారయాత్ర నుండి ఒక పిక్ ని లావణ్య త్రిపాఠి షేర్ చేసింది. మాల్దీవ్స్ కు వెళ్లిన లావణ్య తన ఇన్స్టాలో భర్తతో కలిసి దిగిన పిక్ షేర్ చేయగా ఇందులో లావణ్య బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఇది చూసి నెటిజన్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. వెయిటింగ్ అంటూ ఆ పోస్ట్ కి కామెంట్స్ పెడుతున్నారు. కాగా 2023 నవంబర్లో ఇటలీలో జరిగిన ఒక విలాసవంతమైన డెస్టినేషన్ వివాహంలో వీళ్ళిద్దరూ
వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచుగా విహారయాత్రలకు వెళ్తూ అందమైన క్షణాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు లావణ్య పంచుకునే ఈ పోస్ట్ మాత్రం వైరల్ అయింది. కన్నడ బ్యూటీ రష్మిక హవా మామూలుగా లేదు. ఈ అమ్ముడు పుష్ప, యానిమల్, చావా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలి కాలంలో ఆమె చేసిన ప్రతి సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసి ఆమెను స్టార్ హీరోయిన్ గా మార్చేస్తుంది. అయితే ఆ 3 సినిమాల్లోనూ ఆమె భార్య పాత్ర పోషించడం విశేషం. ఈ రికార్డు రష్మికకే సొంతం కాగా ఈ విషయంలో నాగార్జున కూడా రష్మికపై ప్రశంసలు కురిపించాడు. గత 3 ఏళ్లలో మా స్టార్ హీరోల్లో ఎవరూ 2000, 3000 కోట్లు గడించలేదు. కానీ రష్మిక ఆ అరుదైన రికార్డును దక్కించుకుంది అంటూ కుబేరా సాంగ్ లాంచ్ ఈవెంట్లో నాగార్జున ఇచ్చిన ఎలివేషన్ కి రష్మిక స్టేజ్ మీద ఉప్పి తబ్బిబ్బైంది. ప్రస్తుతం రష్మిక కుబేరా సినిమా చేస్తున్నారు. కింగ్ నాగ్, ధనుష్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా శేఖర్ కమల డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా మూవీని జూన్ 20న విడుదల చేయనున్నారు. ఇటీవల కుబేరా టీం చెన్నైలో ఓ ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసింది. ఈ ఈవెంట్ లో తాను చాలా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేసింది రష్మిక. తన చిన్నతనాన్ని గడిపిన చెన్నైలో ఈ ఈవెంట్ జరగడం ఒక ఎత్తైతే ఈవెంట్లో కింగ్ నాగ్, ధనుష్తో క్యాండిడ్ మూమెంట్స్ను పంచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంది. అలానే కొన్ని పిక్స్ కూడా షేర్ చేసింది. అయితే ఓ పిక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పిక్ స్పెషాలిటీ ఏంటంటే కింగ్ నాగార్జున రష్మికకి ఏదో చెబుతుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని రష్మిక వింటుంది. ఇంత ఎదిగినా కూడా రష్మిక సింప్లిసిటీ, పెద్దలను గౌరవించడం చూస్తుంటే తెగ ముచ్చటేస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రష్మిక చిక్కుల్లో కూడా పడింది. ఈవెంట్లో మాట్లాడిన రష్మిక, నా బాల్యం ఇక్కడే గడిపాను కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నాన్న ఇక్కడే పనిచేసినందుకు మేము చెన్నైలోనే నివసించాం. నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు ఆ పాఠశాల ఉందో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత మేము కూర్కు వెళ్ళాం. నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం అని రష్మిక చెప్పడంతో కన్నడిగులు మండిపడుతున్నారు. ఇప్పటికే కమల్ కన్నడని తక్కువ చేసి తమిళ భాషని పై స్థానంలో నిలబెట్టాలని కన్నడిగులు ఫైర్ మీద ఉన్నారు. ఇప్పుడు రష్మికపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా దీనిపై అమ్మడు స్పందిస్తుందా అనేది చూడాలి. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం, వారిని భవిష్యత్తులో స్థిరంగా నిలబెట్టాలని ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు పిల్లలు పెద్దయ్యాక వారికి ఆస్తులు రాసిచ్చినా కొన్ని కుటుంబాల్లో మాత్రం ముందుగానే వారసత్వంగా రిజిస్టర్ చేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దంపతులు రణబీర్ కపూర్, ఆలియా భట్ తమ కుమార్తె రాహా కపూర్ విషయంలో చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2022 నవంబర్లో జన్మించిన రాహా కపూర్ వయస్సు ఇంకా 2 సంవత్సరాలే. అయితే ఇప్పటికే ఆమె పేరు మీద భారీ ఆస్తి రిజిస్టర్ చేయబడిందన్న వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బొంబాయి నగరంలోని ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో వీరికి ఒక ఇల్లుంది. ఆ ఇంటి విలువ ఏకంగా 250 కోట్లు ఉంటుందట. ఈ ఆస్తి మొదటగా రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్, తర్వాత రణబీర్ కపూర్ కి వారసత్వంగా వచ్చింది. గత సంవత్సరంలో ఈ బిల్డింగ్ ను రణబీర్ పూర్తిగా రీమోడలింగ్ చేయించినట్టు సమాచారం. ఇది 6 అంతస్తుల లగ్జరీ బిల్డింగ్ అని తెలుస్తూ ఉండగా ఇందులో అత్యాధునిక సదుపాయాలతో పాటు అన్ని వసతులు ఉండేలా రూపొందించబడింది. 250 కోట్ల విలువైన లగ్జరీ బిల్డింగ్ ను రణబీర్, ఆలియా జంట తమ కుమార్తె రాహా పేరుతో రిజిస్టర్ చేయించారట. దీనికి సంబంధించిన లీగల్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయని సమాచారం. ఇక త్వరలోనే రణబీర్ ఫ్యామిలీ ఇంటిలోకి షిఫ్ట్ అవ్వాలని భావిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్ అధినేతగా సుపరిచితులైన కె మహేంద్ర గత అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మహేంద్ర అంత్యక్రియలు గుంటూరులో జరిగాయి. 1946లో జన్మించిన మహేంద్ర తొలుత ప్రొడక్షన్ కంట్రోలర్ గా పలు చిత్రాలకు సేవలందించారు. అనంతరం దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందారు. తర్వాత నిర్మాత చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో గీత ఆర్ట్స్ పిక్చర్స్, ఏఏ ఆర్ట్స్ పతాకాలపై దాదాపు 50కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చిన తర్వాత ఏఏ ఆర్ట్స్ బ్యానర్ పై నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన ఘనత మహేంద్రకే దక్కుతుంది. నిర్మాతగా ఆయన ప్రస్థానం 1977లో ప్రేమించి పెళ్లి చేసుకో చిత్రంతో ఆరంభమైంది. ఆ తర్వాత ఏది పుణ్యం ఏది పాపం, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు రుద్రమ్మ, ఎదురులేని మునగాడు, ఢాకూరాణి, ప్రపంచ భైరవి, కనకదుర్గ వ్రత మహత్యం వంటి అనేక విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
కళల్లో తేలిపోతున్న కుర్రాల సంఖ్య పెరిగిపోతుంది. ఎప్పటి నుంచి అంటే టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో యోగలక్ష్మిని చూసినప్పటి నుంచి అనే చెప్పాలి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రాఘవన్ కూతురు కురల్ పాత్రలో ఆమె కనిపిస్తుంది. కథానాయకుడు ధర్మదాస్ పెద్ద కొడుకుతో ప్రేమలో పడుతుంది. ఈ పాత్రలో యోగలక్ష్మి కనిపించింది. అక్కడక్కడే అయినా ఆకర్షణీయమైన కళ్ళతో, పదునైన చూపులతో విన్యాసాలు చేస్తున్నాయి. దాంతో అసలు ఈ అమ్మాయి ఎవరు అనేది తెలుసుకోవడానికి కుర్రాళ్ళంతా సెర్చ్ చేయడంలో పడ్డారు. తమిళనాడుకు చెందిన యోగలక్ష్మి ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది, వెబ్ సిరీస్లు చేస్తుంది. అయితే ఇటీవల హాట్స్టార్ కి వచ్చిన హాట్ బీట్ తో ఆమె చాలా మంది కళ్ళల్లో పడింది. ఈ సిరీస్ లో ఆమె నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను చేసినప్పటికీ మంచి మార్కులు కొట్టేసింది. అందుకు కారణం నేరేడు పండ్ల లాంటి ఆమె కళ్ళు, అవి సంధించిన చురుకైన చూపులే అని చెప్పాలి. టూరిస్ట్ ఫ్యామిలీతో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్న ఈ బ్యూటీ ఇకపై సినిమాలలో మరింత బిజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. నటి కల్పిక గణేష్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ప్రిజం పబ్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగా గచ్చిబౌలి పోలీసులు నటిపై కేసు నమోదు చేశారు. నటి కల్పిక గత నెల 29న ప్రిజం పబ్కు వెళ్లింది. అక్కడ కేక్ విషయంలో కల్పిక గణేష్ కు పబ్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ప్లేట్స్ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే హంగామా సృష్టించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పాటలతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ప్రముఖ సింగర్ మంగ్లీ. ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న మంగ్లీ తన బర్త్డే పార్టీతో చిక్కులో పడింది. మంగళవారం రాత్రి చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మంగ్లీ తన బర్త్డే సందర్భంగా ఓ పార్టీ ఇచ్చింది. అయితే ఆ పార్టీలో గంజాయి డ్రగ్స్ వినియోగం జరుగుతుందంటూ పోలీసులకి సమాచారం అందడంతో పోలీసుల బృందం రైడ్ చేశారు. ఇందులో భాగంగా దామోదర్ అనే వ్యక్తి గంజాయి సేవిస్తూ దొరికిపోయాడు. ఇక ఈ పార్టీలో తెలుగు సినిమా రంగానికి చెందిన యువతార దివి, యువ పాటల రచయిత కాసర్ల శ్యామ్, యువ సింగర్ ధనుంజయ్, ఓ నిర్మాత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మంగ్లీ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే పార్టీకి హాజరు కాని కొందరు పేర్లు కూడా చేర్చడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమెడియన్ రచ్చరవి తన పేరు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను సింగర్ మంగ్లీ పార్టీకి హాజరు కాలేదు, కానీ నేను ఆ పార్టీలో ఉన్నట్టు కొన్ని వార్తలు నా వద్దకు వచ్చాయి. నేను సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నాను, కనీసం నా ఫ్యామిలీని కూడా కలుసుకోలేని పరిస్థితి. అంత బిజీ ఉన్న నేను పార్టీకి ఎలా హాజరవుతాను? ఈ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని రచ్చరవి వివరణ కూడా ఇచ్చారు. మరోవైపు దివి కూడా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రకటనలు చేయొద్దంటూ కమెంట్ చేస్తున్నాయి. ఇక తాజాగా మంగ్లీ కూడా ఈ వివాదంపై వివరణ ఇచ్చింది. ఓ వీడియో రిలీజ్ చేసిన మంగ్లీ, నా బర్త్డే పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్ మాదిరిగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరినీ ఆహ్వానించాను. అయితే లిక్కర్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటుకి అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగాహన లేదు. రిసార్ట్లో పార్టీ అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసుంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. నేను ఎలాంటి తప్పు చేయలేదు. రిసార్ట్లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు, వాడలేదు. గంజాయి పాజిటివ్ గా వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మా అమ్మా నాన్నలను దగ్గర పెట్టుకుని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్ మోడల్ గా ఉండాలనుకుంటున్నాను, కానీ ఇలాంటివి ఎందుకు చేస్తాను? మీడియా మిత్రులకు నా విన్నపం, దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు ప్లీజ్ అని మంగ్లీ రిక్వెస్ట్ చేస్తుంది. గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా రానున్న విషయం తెలిసిందే. గోపీచంద్ 33గా ఇది ప్రచారంలో ఉంది. గురువారం ఈ హీరో బర్త్డే సందర్భంగా ఆ టీం స్పెషల్ గ్లిమ్స్ ను విడుదల చేసింది. అతడు యోధుడు, విప్లవాన్ని రగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వీడియోను టీం పంచుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రానుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేపట్టబోయే తదుపరి చిత్రాలపై సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర స్టార్ల పేర్లు వినిపించాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ నిర్మాత నాగవంశీ తాజాగా స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ లైనప్ పై వస్తున్న ఇతర కథనాలపై నిర్మాత నాగవంశీ ఎక్స్ ద్వారా స్పందించారు. త్రివిక్రమ్ గారి తదుపరి 2 ప్రాజెక్టులు వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ అన్నతో ఖరారయ్యాయి. మిగిలినవన్నీ కేవలం ఊహాగానాలే. త్రివిక్రమ్ గారి ఏ ప్రాజెక్టు ఖరారైనా నేనే అధికారికంగా ప్రకటిస్తాను అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇక ఈ ప్రకటనతో త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్తో ఒక సినిమా పూర్తి చేసి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో పౌరాణిక చిత్రాన్ని ప్రారంభిస్తారని స్పష్టమైంది. దీంతో ఇతర హీరోలతో త్రివిక్రమ్ సినిమాలు చేయనున్నారంటూ వస్తున్న వార్తలు కేవలం వదంతులేనని తేలిపోయింది. ఇక మరిన్ని అధికారిక వివరాలు త్వరలో వెలువడే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి వారం ఒక చక్కని కథను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ కథాసుధను మొదలుపెట్టిన విషయం తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే వారం ప్రేమంటే ఇది కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. విజయ్ కవిత ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవాలి అనుకోవడం వంటి సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. కవిత తండ్రి నిర్ణయం వల్ల వారి జీవితం ఎలా మారిందనే కథతో ఇది రూపొందినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు 2 2023లో విడుదలైన రానా నాయుడుకు కొనసాగింపుగా ఇది సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల వెబ్సైట్ కు రానా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సిరీస్ లో భాగంగా వెంకటేష్ ను అసభ్య పదజాలంతో దూషించడంపై మాట్లాడారు. హిందీ భాషలో కొన్ని పదాలకు నాకు సరైన అర్థం తెలియదు. పార్ట్ 1 కోసం హిందీ డబ్బింగ్ చెబుతున్నప్పుడు వాటిని కేవలం డైలాగ్స్ మాదిరిగానే చూసా. బాబాయ్ని తిడుతున్నానని అనుకోలేదు, కానీ తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డా. కొన్ని డైలాగులు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ డైలాగ్ చెప్పాలి అని ఆలోచించా. నటీనటులుగా ఆయా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఇలాంటివి చేయక తప్పదని అర్థం చేసుకున్నా అని రానా తెలిపారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన వినోదాత్మక చిత్రం ఆ ఒకటి అడక్కు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మరో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా నేటి నుంచి ఈటీవీ విన్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా జమీలివర్, వెన్నెల కిషోర్, రీతు చౌదరి, అరియానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ది కశ్మీర్ ఫైల్స్తో 1990లలో జమ్మూ కాశ్మీర్లో చెలరేగిన తిరుగుబాటును కళ్లకు కట్టేలా చూపించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. ఆయన రూపొందించిన తాజా చిత్రం ది బెంగాల్ ఫైల్స్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఒకవేళ మిమ్మల్ని కశ్మీర్ కనుక బాధ పెట్టి ఉంటే బెంగాల్ మిమ్మల్ని వెంటాడుతుంది అని టీం పేర్కొంది. బెంగాల్లో ప్రజలు ఎదుర్కొన్న వాటి సమస్యలను దర్శకుడు ఈ సినిమాతో వెండితెరపైకి తీసుకొచ్చిన అనిపిస్తుంది. టీజర్లోని సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను కదిలించేలా ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ పురస్కారాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు హాజరు కాలేకపోయారని తెలిపారు. ఆ విషాదకర ఘటనపై మౌనం పాటిస్తూ సంతాపం తెలిపారు. అనంతరం అవార్డుల వివరాలు వెల్లడించారు. 14 ఏళ్ల తర్వాత జరగనున్న అవార్డుల వేడుకను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎఫ్డీసీతో పాటు ఇండస్ట్రీకి ఉంది. ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. ఆ ఈవెంట్ ఐఎన్పీఆర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులకు చేరువవ్వాలని కోరుకుంటున్నాం. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ ఫిలిం ఏడాదికి 3 చొప్పునకు సంబంధించి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అవార్డులు అందుకుంటారు. ఉత్తమ చిత్రాలకు గాను ఇలా 4గురికి పురస్కారాలు ఇవ్వనుండటం తొలిసారి. అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నా అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ వీకెండ్లో ఓటీటీ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధం కాగా తాజాగా మరో 2 చిత్రాలు స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించాయి. అవే బ్లైండ్ స్పాట్, కార్తీక మిస్సింగ్ కేస్. ఈ 2 ఈ నెల 13న రిలీజ్ కానున్నాయి. నవీన్ చంద్ర, రాశి సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రాకేష్ వర్మ తెరకెక్కించిన సినిమా బ్లైండ్ స్పాట్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా మేలో థియేటర్లలో విడుదలైంది. శుక్రవారం నుంచి ఓటీటీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వివాహిత మృతి కేసును విక్రమ్ అనే పోలీస్ అధికారి ఎలా ఛేదించాడన్న పాయింట్తో ఈ సినిమా రూపొందింది. గతంలో బాక్సాఫీస్ ముందుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తమిళ సినిమా యుగి శుక్రవారం నుంచి ఓటీటీ ఆహాలో కార్తీక మిస్సింగ్ కేస్ టైటిల్తో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఖతీర్, నరైన్, జోజు జార్జ్, ఆనంది తదితరులు నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి జాక్ హారిక్ దర్శకత్వం వహించారు. కార్తీక అనే అమ్మాయిలు మిస్సింగ్ కేసును ఛేదించే క్రమంలో ఓ డిటెక్టివ్ బృందానికి ఎదురైన సవాళ్లేంటన్నది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం.
బన్నీవాస్ నూతన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్తాశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మిత్రమండలి. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, రాఘ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మిత్రమండలి టీజర్ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్తో పాటు టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. స్క్రిప్ట్ ఎంత బాగుందంటే 4 ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన 4 స్నేహితులు, 4 మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ 4 ఇలాంటి ఒక 4ని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుందని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్, ఆబ్వియస్లీ అనుదీప్, నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు. చాలా చాలా థ్యాంక్స్. సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి, ఉంటున్నావు మరి. ఇది చాలా అంతే, ఇంకేమని చెప్పమంటావు? లైక్ ఆ కొత్త అమ్మాయి వద్దా? ఓకే. ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను, నేను ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు. నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టు మై టీమ్ మెంబర్స్, ముందుగా నిహారిక వెల్కమ్ టు తెలుగు సినిమా. చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు నిజంగా. నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా. బట్ థ్యాంక్ యూ. చక్కగా ఒక 4 కుర్రోళ్ళు కూర్చుని ఒక బడీ కామెడీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్ని, అంటే నాకు నిజంగా ఇట్లాంటి సినిమాలు తీయడానికి ఇన్స్పిరేషన్ జాతిరత్నాలు సార్. నేను చాలా స్టేజ్ మీద కూడా చాలా స్టేజెస్ మీద కూడా చెప్పాను ఈ మాట. అంటే ఒక 4 హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అనడానికి నాకు అది చాలా ఇష్టంగా ఉంటుంది. అందుకని ఈ సినిమా ఏంటంటే ఎక్కువ యంగ్స్టర్స్, విజయ్ తన చుట్టూ, డైరెక్టర్ విజయ్ కానీ తన చుట్టూ ఉన్న మనుషులందరూ కూడా చాలా యంగ్స్టర్స్. అందరూ కూడా ఒక 25-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా. వాళ్ళందరూ కలిపి ఈ సినిమాని తయారు చేస్తుంటే మేము అందరం సపోర్ట్ ఇచ్చి ప్యూర్గా ఒక యంగ్ బ్యాచ్ తయారు చేస్తే ఈ సినిమా ఎట్లా ఉంటుందో అది చూడాలనిపించింది. ఇది పాలకులు కాదురా, ఇది ట్రిపుల్ ఏ. ఇది ఎవరికి ఆడికి పేమెంట్ ఇవ్వడం ఏంటి సార్? కాదు సార్, ఎస్కేఎన్కి అరవింద్ గారి నాయకత్వం అని చెప్పాను సార్. అండ్ నన్ను ఇరికించాలని చెప్పి నా నాయకత్వం అని చెప్తున్నాడు. సో ఒక యంగ్ బ్యాచ్ని పెట్టి ఇక్కడ సినిమా తీయాలనుకున్నాం. అండ్ దర్శి గారు అండ్ బెహరా కానీ, విష్ణు కానీ, మా రాఘ్ మయూర్ కానీ, ఆవిడ గురించి అంత చెప్పక్కర్లేదు. నాకు తెలిసి మొత్తం ఇన్స్టా అంతా కూడా ఆవిడే ఊపుతారు మొత్తం. వీళ్ళందరూ కలిపి ఈ సినిమాని కుమ్మేశారు. ఎస్పెషల్లీ దీంట్లో సత్య కానీ వెన్నెల కిషోర్ ట్రాక్ అయితే అదిరిపోతుంది. రండి థియేటర్లో సూపర్ ఎంజాయ్ చేద్దరు. కానీ రిలీజ్ డేట్ కూడా తొందరలోనే అనౌన్స్ చేసేస్తాము. అండ్ ఇక్కడ నిజంగా నేను 3కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అరవింద్ గారికి, మా జాతిరత్నాలు డైరెక్టర్ గారికి, అలాగే మా ఎస్కేఎన్కి. అంటే నీకు చెప్పాలా? సరే, ఓకే. అది సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్ మీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనిపించింది, నా లైఫ్లో మా ఫాదర్ కన్నా కూడా ఎక్కువ రోజులు మీతోనే స్పెండ్ చేసాం మేము. మా పేరెంట్స్ కన్నా కూడా, ఎస్కేఎన్ కానీ నేను కానీ అందరం కూడా ఎక్కువ రోజులు మా ఇంట్లో కన్నా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము. అట్లాంటిది ఈరోజు మేము అందరం కూడా ఇంత ఎదిగి మమ్మల్ని ఎట్లా చూస్తాం మీకు ఎంత గర్వంగా ఉంటుందో అట్లాగే మిమ్మల్ని చూస్తుంటే మాకు ఒక, చెప్పాను కదా ఇందాక, గాడ్ ఫాదర్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నన్ను చాలా పెద్దోడిని చేసేసి, అంటే పెద్దోడిని వయసులో పెద్దోడిని, నేను ఇంకా చాలా యంగ్గా ఫీల్ అవుతున్నాను. అమ్మాయి కూడా హృదయంలో చోటిచ్చాను అంది. తర్వాత వీళ్ళు నాకు పిల్లలు అంటున్నారు, కాదు గీతా ఆర్ట్స్కి పిల్లలు వీళ్ళు. నా పిల్లలు అంటే వాళ్ళు ఆటాలకు వచ్చేస్తారేమో అని మా కుటుంబంలో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు త్రిబుల్ ఏ మీదే కదా ఈ చోటు, ఇక్కడ
4 థియేటర్ 5 థియేటర్లు ఉన్నాయి, మాకు కొన్ని పంచి ఇచ్చేయండి అంటున్నారు ఇప్పుడే, ఒక్కో థియేటర్ ఒక్కొక్కడికి. సో నా స్ట్రెంగ్త్ అంతా ఎప్పుడు నేను యంగ్స్టర్స్తో తిరుగుతూ ఉంటాను, వీళ్ళతో ఎక్కువ టైం గడుపుతూ ఉండడం వల్ల నేను స్క్రిప్ట్లో కానీ సినిమాల్లో కానీ డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు కానీ ఒక కాంపిటెన్స్ రావడానికి నా చుట్టూ ఉన్న ఈ యంగ్స్టర్స్ అందరూ కారణం. వాళ్ళందరితోటి ఎక్కువ గడపడంలో వాళ్ళు ఎంత లబ్ధి పొందారో తెలియదు, కానీ నేను చాలా లబ్ధి పొందాను. ఎప్పుడు ఆ యంగ్స్టర్స్లో తిరగడం వల్ల మనకు వచ్చే చాలా తెలియకుండా స్పాంజ్లాగా నేను తీసుకుని స్క్రిప్ట్స్ తయారయ్యేటప్పుడు కానీ ఇంకెప్పుడైనా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత దర్శకుడి గురించి ఒకటి చెప్పాలి. ఇలా రావయ్య, వాసు ఒకసారి కథ వినండి సార్ అన్నాడు. ఈయన వచ్చాడు, రూమ్లో కూర్చున్నాడు. ఒక పావుగంట చెప్పిన తర్వాత ఇటు తిరిగి వచ్చి నా వల్ల కావట్లేదు సార్, నేను వెళ్ళిపోతున్నాను. ఏమయ్యా ఏమైందా? కాదు సార్, మీ స్టేచరు నాకు టెన్షన్ వస్తుంది, నేను నా స్టేచర్ని తగ్గించినా ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి ఇదంటే నా వల్ల కాదు సార్, నేను ఎప్పుడన్నా కొంచెం బాగా అనుకుని నేను వస్తాను సార్, నేను నా వల్ల కావట్లేదు. వెళ్ళిపోయాడు ఒక గంటలో, కథ చెప్పలేదు నాకు. సో కథ తెలియకుండానే మనం బన్నీవాసు సినిమా చూడబోతున్నాను. అది వీళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఇతని దగ్గర చాలా మ్యాటరు ఎటకారం చాలా ఉందనేది అర్థమవుతుంది. ఆ రోజు మీరు చాలా పెద్దవాళ్ళు, నాకు రావట్లేదని చెప్పింది కూడా నువ్వు ఎటకారం, అది నాకు డౌట్ వచ్చింది నాకు. కాదు కదా, ఎస్కేప్. ఈసారి ఐపీఎల్లో గెలుస్తుందండి ఇండియా? డెఫినెట్గా ఈసారి ఐపీఎల్ ఇండియానే గెలుస్తుంది. సో నెక్స్ట్ ఇట్లాంటి చిన్న సినిమాకి అవకాశం ఇస్తున్న బన్నీవాస్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇట్లాంటి రైటర్లను డైరెక్టర్లను ఎంకరేజ్ సో అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్లో ఫినిష్ చేసిండు విజయ్ సినిమా ఇది. సో సగం బడ్జెట్లోనే సినిమా ఫినిష్ అయిందండి. సో అంత డెడికేటెడ్ డైరెక్టర్ ఇతను. సో బన్నీవాస్ గారు ఫుల్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎస్కేఎన్ గారు, నెక్స్ట్ మీ స్పీచ్ కోసం వెయిటింగ్ నేను. ఓకే, మీకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. సో టీజర్ చూసాక వచ్చిన గెస్ట్లని టీజర్ ఎట్లా అనిపించిందని ఒక డైలాగ్ రూపంలో, మీమ్ లాంగ్వేజ్ రూపంలో ఒక డైలాగ్ డెడికేట్ చేయాలి. సో టీజర్ చూసాక మీకు ఇప్పుడు ట్రెండ్ అవుతున్న మీమ్స్ ఉంటాయి కదా, సో అట్లా ఒక వర్డ్ చెప్పాలి. ఇప్పుడు నాకు అనిపించింది టీజర్ చూడంగానే కేసీపీడి అని. సో మీకేం అనిపించింది చెప్పాలి అట్లా. మామనే మీమ్స్ క్రియేట్ చేస్తాడు, అర్థమవుతుంది. కాదు, ఆయన మైక్ కింద పెట్టేసి నేను మీమ్స్ ఫాలో అవ్వనని చెప్తున్నాను. సరే, మీమ్స్ ఫాలో అవ్వకపోయినా మన ట్రెండీ డైలాగ్స్ ఉంటాయి కదా మన హీరోస్వి. సో అట్లా టీజర్ చూసాక మీకు ఏ డైలాగ్ డెడికేట్ చేయాలనిపించిందో అది చెప్పండి. ఏంది ఒకసారి పరా ఏంది ఏదంటున్నావు? ఏం చిల్లరగలరా మీరా? అదే అదే ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడు పూజ చేస్తాం. అలాగా అది GA2 మాస్ మేకర్స్, బీవీ వర్క్స్ ఏదైనా సరే మా గణపతి ఆదిదేవుడు అల్లు అరవింద్ గారికే. అల్లు అరవింద్ గారు ఆయన పాదపద్మాలకి నమస్కరించి సో ఆయనకి యాక్చువల్గా ప్రపంచాన్ని తెలిసి 3 బిడ్డలు, కానీ నన్ను వాసుని కూడా ఆయన పిల్లల్లాగే చూసుకుంటారు. ఆ జూబ్లీ హిల్స్ 36 చివరన ఒక 5 ఉంది, అందులో కూడా మాకు ఏదన్నా బిల్డింగ్ రాసే ఛాన్సులు లేకపోలేదు. సో అది అడగకపోవటం మా మంచితనం, ఇచ్చేయటం అడగకపోవడం మా సంస్కారం, ఇచ్చేయడం ఆయన మంచితనం. థ్యాంక్ యూ సార్. పెంట్ హౌస్ నాది హౌస్. సో ఎందుకంటే చాలాసార్లు అంటే నేను కొన్నిసార్లు కొన్ని స్ట్రైట్గా మాట్లాడకపోతే అది క్రాస్గా వెళ్తుంటాయి. సో ఈరోజు నేను కొన్ని స్ట్రైట్గా మాట్లాడదాం అనుకున్నాను. ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో ఒక పెళ్ళి అయినప్పుడు ఆ ఇల్లు చాలదు, చాలకుండా
కొత్త వ్యక్తులు వస్తారు కాబట్టి ఇంకో కొత్త ఇల్లు తీసుకుంటాం. సో ఇట్ డజంట్ మీన్ ఇల్లు విడిచి వెళ్ళిపోవటం కాదు. సో కొంతమంది కొన్ని రాసుకుంటుంటారు అందరూ విడిపోయారు పడిపోయారు అని చెప్పి. అరవింద్ గారితో ఉండే వ్యక్తులు ఎప్పటికైనా సరే అరచేతిలో 5 వేళ్ళు విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి. సో ఆ వేళ్ళు విడిగా ఉన్నాయి అనుకోవద్దు. అరవింద్ గారికి ఏ అవసరం వచ్చినా ఆ 5 వేళ్ళు కలిసి ఒక పిడికిలుగా మారుతాయి. అదే అరవింద్ గారు ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ. ఆ పిడికిల్లా చిరంజీవి గారి భాషలో చెప్పాలంటే పంజా అంటారు, రాజవిక్రమార్క సినిమాలో చూశాను. సో ఎప్పటికీ వాసు కానీ నేను కానీ ఎక్కడికో వెళ్ళిపోయాం, ఇది అయిపోయింది అనుకోవద్దు, ఇది ఇప్పుడే మొదలైంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.